నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. వైఎస్ జగన్ చేసిన పొరపాట్లని కూటమి ప్రభుత్వం కూడా చేయడం మొదలుపెట్టినట్లుంది. జగన్ ఓటమికి టీడీపీ నాడు తీసుకున్న నిర్ణయాలను మార్చడంతో పాటు పేర్లను కూడా మార్చేయడం కొత్త జనంలో అసంతృప్తికి కారణమైంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి తన తండ్రి వైఎస్ఆర్ పేరును పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఎన్టీఆర్ హయాంలోని హెల్త్ యూనివర్సిటీ ఆలోచనలకు భీమం పడింది. అందుకే ఆయన పేరు పెట్టడం సముచితం. ఎవరికైనా ఈ విషయం అవగతమవుతుంది. కానీ జగన్ అధికార దర్పంతో వైఎస్ఆర్ డాక్టర్ కాబట్టి పేరును మారుస్తున్నట్లు ప్రకటించిన ప్రజలను ఆయన చేసిన పనిని ఆమోదించలేదు. ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తి. ఆయన సినిమాల్లో సంపాదించుకున్న ఆస్తులన్నప్పటికీ ఆయన ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. ₹2 కిలో బియ్యం, మండల వ్యవస్థ ఏర్పాటు, గ్రామాల్లో పటేల్, పట్వారీ, మూనసబు కరణం వంటి వ్యవస్థలను తొలగించడం వంటివి ప్రజలను మరింత దగ్గర చేర్చాయి. అలాంటి ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీని తొలగించి ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడితే జనం ఎందుకు హర్షిస్తారు? అందుకే మొన్నటి ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. 0 రిజల్ట్ వచ్చింది. పేరు బలం ఏంటో జగన్ కు ఫలితాలు చూసిన తర్వాత తెలిసొచ్చినట్లయింది. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే మార్గంలో పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మొన్న మధ్య మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సగం బ్యారేజ్ కి గత వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అయితే మొన్న మధ్య ఆ పేరును తొలగించడం కూడా వివాదంగా మారింది. మేకపాటి గౌతమ్ రెడ్డి సౌమ్యుడు. చిన్న వయసులో మరణించడం కూడా ఎందరినో కలిచివేసింది. అలాంటి ఆయన పేరును తొలగించడంపై సింహపురి ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే కనపడుతుంది. మేకపాటి పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు ప్రజల నుంచి వినపడుతున్నాయి. అందులో మరణించిన వారి పేరును తొలగించడం ఎంతవరకు సభాసం అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరోవైపు తాజాగా కూటమి ప్రభుత్వంలోని మంత్రి సత్యకుమార్ యాదవ్ కడప జిల్లాకు పేరు వైఎస్ఆర్ పేరును తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అందుతుంది. వైఎస్ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలన్నది మంత్రి గారి ప్రతిపాదన. అయితే చంద్రబాబు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు మార్చిడిపై ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు. వైఎస్ఆర్ది కూడా ఎన్టీఆర్ లాగే సొంత జిల్లా అయినా కూడా కడప కావడంతో అక్కడ తీవ్ర స్థాయిలో జనంలో అసంతృప్తి ఖచ్చితంగా తలెత్తుతుంది. వైఎస్ఆర్ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి జనం గుండెల్లో నిలిచిపోయిన నేతగా నిలిచారు. చంద్రబాబు ఈ ప్రతిపాదనకు అంగీకరించి వైఎస్ఆర్ పేరును కడప జిల్లాగా మారిస్తే రానున్న కాలంలో కేవలం కడప మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలున్నాయని పుష్కలంగా ఉన్నాయి. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.